జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై 28వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ రాశి ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గ్రహ గమనాలు ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో మంగళ గురు సంచారం, కర్కాటక రాశిలో రవి శుక్రుల సంచారం. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోంచి ఈ ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నారు. అక్కడ బుధుడి సంచారం సింహరాశిలో ఉంది. కేతు యొక్క సంచారం కన్యారాశిలో, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. అలాగే రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని వేగవంతంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న క్లారిఫికేషను, అందరికీ ఉండే సందేహము. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ రాశి తెలుస్తుంది, కొంతమందికి వాళ్ళ లగ్నము రాశి రెండు తెలుస్తాయి. మీ లగ్నం, మీ జన్మ లగ్నం మీకు తెలిసి, మీ జన్మరాశి మీకు తెలిస్తే మీ రాశి ప్రకారం మీరు రాశి ఫలితాలు చూసుకుంటారు. మీ జన్మ లగ్నం మీకు తెలిస్తే కనుక ఆ లగ్నం ఏ రాశిలో పడిందో ఆ రాశి యొక్క ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలో పుట్టారు, కానీ మీ లగ్నం మీనలగ్నం అయితే మీరు మీనలగ్న ఫలితాలు కూడా, అంటే మీనరాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాశి మేషరాశి, లగ్నం కూడా మేషలగ్నం అయితే ఇంకొకటే రాశి ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బెనిఫిట్ ఏమవుతుందంటే లగ్నం ఏ రాశి అయిందో అది చూసుకోవడము, మన రాశి చూసుకోవడం వల్ల రెండిట్లో పాయింట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేషరాశి సపోజ్ ఏదైనా రాశి వాడికి బాగాలేదన్నారు అనుకోండి, మీ లగ్నం పడ్డ రాశి బాగుంది అనుకోండి, అప్పుడు అది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. రెండు బాగుంటే చాలా బాగా ఉంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. రెండిట్లో బాగోకపోతే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలని అర్థం. అయితే దీనికి తోడు మనం మీ జన్మ గ్రహస్థితిని కూడా పరిశీలించాలి. మీ జన్మజాతకం ప్రజెంట్ బాగుందనుకోండి, గోచారంలో బాగోకపోతే అది పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించదు, మీకు బాగుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే గోచారంలో బాగుంటే అప్పుడు మీకు గోచారం మిమ్మల్ని కాపాడుతుంది, అంటే బాగోలేదు అన్న దాని నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. జన్మజాతకము బాగాలేదు, గోచారము బాగాలేదంటే కొంచెం జాగ్రత్త వహించాలి. రెండు బాగున్నాయి అనుకోండి, మీ జన్మజాతకం బాగుంది, గోచారం బాగుందంటే చాలా బాగా ప్లస్ జరుగుతుందని చెప్పి అక్కడ మీరు నోటీస్ చేయాలి. సో మీరు కొంచెం మీ పనులు వేగవంతం చేసుకోవడం, ఉద్యోగానికి సంబంధించిన ట్రయల్స్ కొంచెం ఎక్కువ వేయడం, ఏ సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా మీరు ఉద్యోగంలో వెల్వర్స్ అవుతారా అలాంటివి, వ్యాపారస్తులు కూడా ఫోకస్డ్గా వర్క్ చేయడము, ఇలాగా మనం పనిచేసే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తే సమయం బాగా ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలా జన్మజాతకము బాగా ఉండి గోచారము బాగా ఉంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునే సమయం మీది అని మీరు గ్రహించాలి. మీ పనులన్నీ కూడా మీరు ఫాస్ట్గా చేసుకుంటూ ఎక్కడా కూడా జాప్యం చేయకుండా చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఈ వారం ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ వారము గోచార గ్రహస్థితిలో ఒక విశేష అంశం ఉంది, అది ఒకసారి మనం పరిశీలిద్దాము. రాహువు నుంచి కేతువు మధ్య 7 గ్రహాలు ఉన్నాయి. అంటే శనీశ్వరుడు ఒక్కడే బయట ఉన్నాడు. మంగళ్, గురు, చంద్రుడు, రవి, శుక్రుడు, బుధుడు, వీళ్ళందరూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతు యాక్సెస్లో ఉన్నాయి. అంటే రాహువు నుంచి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి, 6 గ్రహాలు ఉన్నాయి. శనీశ్వరుడు ఒక్కడే, ఆయన విడిగా కుంభరాశిలో ఉన్నారు. సో కేతువు నుంచి రాహువు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి. రాహువు నుంచి కేతువు కానీ కేతువుకి రాహువుకి మధ్య యాక్సిస్లో 6 గ్రహాలు ఉన్నాయి. సో ఇది అపసవ్యంగా కేతువు అండ్ రాహు వీళ్ళిద్దరూ కూడా అపసవ్యంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో కేతువు నుంచి రాహువుకి 6 గ్రహాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ఇంపాక్ట్ అని చెప్పాలి. సో ఈ మంచి ఇంపాక్ట్ ఏ విషయాల్లో మనకి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా మన ద్వాదశ రాశుల వాళ్ళకి విడివిడిగా తెలుసుకున్నాము. ఈ ఇంపాక్ట్ మేజర్గా మనం కొన్ని పాయింట్స్లో చెప్పాలంటే కనుక 1, 2, 3 క్లుప్తంగా చెప్పాలంటే కనుక మేజర్గా మనశ్శాంతిని ప్రసాదిస్తుందండి, చాలా మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
ఒక రకమైన ధైర్యాన్ని మనలో నింపుతుంది, ఒక స్ఫూర్తిని మనలో నింపుతుంది. మనం ఏదైనా కూడా ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా మనం నిర్వర్తించగలుగుతాం. ఇప్పుడు విద్యార్థినులకైతే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ యాక్సెస్ నిస్సందేహంగా చాలా మంచి యాక్సెస్ ఇది. కాంపిటేటివ్ సక్సెస్ని చాలా బాగా ఇస్తుంది. అదే విద్యార్థులకి ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాన్ని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి మన లైఫ్లో. సో అలా కంపీట్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఇప్పుడు గోచారంలో కేతువుకి మరియు రాహువుకి మధ్యలో గ్రహస్థితులు అన్నీ కూడా, లేదా రాహువు నుంచి కేతువుకి మధ్యలో 6 గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. శనీశ్వరుడు ఒక్కడు బయట ఉన్నాడు. సో ఇది ఒక గుడ్ కాంబో అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అపసవ్య మార్గంలో వెళ్తాడు. కేతువు తర్వాత కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళాడు, సింహరాశికి వస్తాడు. రాహువు తర్వాత మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళాడు, ఆయన వచ్చేది కుంభరాశిలోకి వస్తారు. సో ఇప్పుడు అపసవ్యంలో గ్రహాలన్నీ, అంటే ఈ రాహుకేతు యాక్సిస్లో అపసవ్యంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి స్ఫూర్తిని, ధైర్యాన్ని తెస్తుందండి. చాలా విషయాల్లో చాలామందికి ఏదన్నా చేద్దామని వాళ్ళు వెనకంచి వేసుకొని ఉన్నా, లేదా ఇన్నాళ్ళు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళకి సరైన గ్రోత్ రాలేదని అనుకున్న వాళ్ళకి ఇలా అందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాన్ని ఇప్పుడు ప్రజెంట్ అందించబోతున్నాయి గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఏ విషయాల్లో మంచి చేయబోతున్న అంశం మనం ఇక్కడ చూద్దాము. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలంగా ఉంది. మీకు అంటే మనీ పరంగా చాలా బాగా ఉంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగంలో మీకు మంచి అనుకూలతలు ఉంటాయి. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఉద్యోగంలో. మీరు ఉద్యోగంలో మార్పు కోసం, గ్రోత్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు తటస్థిస్తాయి ఈ వారము. అలాగే ఒకవేళ మీకు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్న అలాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చక్కగా చోటు చేసుకుంటాయి. అలాగే మీ వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక ఈ వారం మీకు ఈ గోచారం పెద్దగా మిమ్మల్ని ఏమి ఇంపాక్ట్ చేయట్లేదు. అంటే గోచారం మీకు ప్లస్ కలిగించట్లేదు, అలాగని మైనస్ కూడా కలిగించట్లేదు. కాకపోతే ఒక్కటైతే ఈ వారం మీకు ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇది ప్రత్యేకించి వ్యాపారస్తులకి మీకు కొంతమంది మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వల్ల బెనిఫిట్ అయితే జరుగుతుంది. చాలా మంచి హై రేంజ్లో ఉన్న పర్సన్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వల్ల చాలా బెనిఫిట్ మీకు జరుగుతుంది. ఇది కమింగ్ మంత్స్లో మీకు ఆ బెనిఫిట్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూస్తారు. సపోజ్ మా సర్కిల్లో అంత పెద్ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న పర్సన్స్ మాకు ఎవరు తెలియదండి, ఎవరూ లేరు అని అనుకుంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంచెం ఒక స్థాయి గల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల మీకు ఏదో ఒక మేలు ఉపకారం అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఈ మేలు ఉపకారము మీకు వాళ్ళ డైరెక్ట్గా అయినా జరగచ్చు, లేదా ఇండైరెక్ట్గా అయినా సరే వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఇది దానికి బీజం ఈ వారంలో పడుతుంది. ఇది మీకు ఈ రాబోయే 2-3 నెలల్లో దీని యొక్క ఫలితాలు, అంటే దీని యొక్క ఫ్రూట్స్ మీరు తీసుకుంటారు. చాలా చక్కటి ఫ్రూట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఇది కూడా జరిగే అవకాశము కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వ్యాపారస్తులకి ఉంది. అంటే ఈ వారం వ్యాపారంలో ప్లస్ మైనస్ ఇదేం లేదు మీకు గోచారంలో, బట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వల్ల ఈ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి. అండ్ మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసే విషయాల్లో మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. వీలున్నంత వరకు ఎక్కువగా అవసరమైనంత వరకు మాట్లాడితే మంచిది. అయితే ఇక్కడ ఒకవేళ మీరు చాలా ఆచితూచి మాట్లాడే పర్సన్స్ ఎప్పుడు కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారని అనుకుంటే కనుక, సపోజ్ మీ గురించి అవతల వాళ్ళు ఏమన్నా మిస్కమ్యూనికేట్ చేస్తే అది వాళ్ళు తెలుసుకునే సమయం కూడా ఈ వారం అనే చెప్పాలి. సో అనవసరంగా మిస్కమ్యూనికేషన్ చేయకూడదు ఎవరి గురించి అని చెప్పి తెలుసుకొని సర్దుకునే వారం కూడా ఈ వారం అని చెప్పాలి. ఫినాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి ఎవరికి ప్లస్ అంటే ఫినాన్షియల్గా ఇప్పుడు ఈ వారం మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి చాలా ప్లస్గా ఉంది. సొసైటీలో గౌరవం బాగా పెరుగుతుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మంచి ర్యాపో మెయింటైన్ అవుతుంది. అందరితోటి కూడా ఏది ఎలా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. కొంచెం కంటికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు వయోభేదం లేదు, లింగ భేదం లేదు, అందరికీ పాయింట్ వర్తిస్తుంది.
కొంచెం బ్లర్గా కనిపించడము ఇలాంటిది జరుగుతుంది. అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కళ్ళు కొంచెం ఏదైనా ఇబ్బంది ఉందేమో అన్న ఇది అనిపిస్తుంది. వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే అది పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా అదొకసారి మనం పరిశీలిద్దాము. ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు కేతు భగవానుడు అసలు యాక్చువల్గా డిటాచ్ చేస్తాడు మనకు అన్నిటి నుంచి. కాకపోతే ఇప్పుడు కాలగమనంలో ఒక రకంగా కాలామృత యోగంలో ఆయన మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి కేతు భగవానుడు ఇచ్చే ఫలితాన్ని మనం అందుకోవడానికి గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన మనం చేయాలి. గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన ఎలా చేస్తారు? గణపతికి సంబంధించిన నామాన్ని చదువుకోవచ్చు, లేదా గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదవచ్చు. అలాగే గణపతికి గరికమాలతో పూజ చేయొచ్చు, లేదా ఈ వారం మొత్తం గణపతి ఆలయానికి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజను. గణపతికి సంబంధించిన ఏదైనా ఒక నామం పట్టుకుంటానంటే గణేశాయ నమః అనో, గజాననాయ నమః అనో ఇలా ఏదైనా మనం జపించవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఈ వారం మొత్తం కూడా గణపతి ప్రార్థన చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. గణపతి ప్రార్థన చేయడం వల్ల అందులో కేతు భగవానుడు ఇప్పుడు ఉన్నది కన్యారాశిలో. ఈ కన్యారాశిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలను మనకి ప్రసాదిస్తాడు. అయితే గణపతిని ఏదైనా ఒక నామంతో జపిస్తే బాగుంటుంది, ఆ నామం ఏంటి అది చెప్పండి అన్న సందేహం మీకు తలెత్తితే కనుక గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని మనం ఉదయాన్నే కూడా లేస్తూ గణపతి చక్కటి ముఖార విందాన్ని చూస్తూ ఎవరైతే గణపతి వంక చూస్తూ గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటూ వెళ్తే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా గణపతి యొక్క ఇప్పుడు నామానికి ఎలాంటి తప్పు ఉండదు. మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్లో ఉన్నా కూడా మనసులో నామజపం చేయొచ్చు. మీరు అశౌచంలో ఉంటే 1 year అశౌచంలో ఉన్నా కూడా నామజపానికి ఎలాంటి తప్పు లేదు. ఇది మనం అంటే బీజాక్షరాలు లేదా ఓంకారం చేర్చట్లేదు కాబట్టి కేవలంగా నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే మనకి పేర్లు కూడా అమ్మవారి పేర్లు, దేవీ దేవతల పేర్లు లేదా భగవంతుడి పేర్లు ఇలా పెడుతూ ఉంటారు. రామ అంటారు. ఇప్పుడు ఒక తల్లి పిల్లాన్ని పిలవాలంటే పీరియడ్లో ఉన్న రామ ఇలా రారా అంటుంది, కానీ అదే నేను పీరియడ్లో ఉన్నాను పిలవకూడదు దేవుని నామం అని ఆగరు కదా. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నామజపానికి ఎలాంటి దోషము లేదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం నామజపాన్ని చెప్పించవచ్చు. సో అలా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే ఈ నామాన్ని కనుక జపిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయి. సో ఈ వారం అంతా కూడా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే నామాన్ని జపిస్తారా, లేదా గణపతికి సంబంధించిన మీకు ఇంకా ఏదైనా ఒక నామాన్ని మీరు పట్టుకున్నా సరే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలా గణపతిని ఈ వారం మనం ఆశ్రయిద్దాము. మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఆయన చిటికలో తొలగించేస్తారు. ఆదో పూజో గణాధిపః అని చెప్తారు. మొదటగా గణపతినే మనం పూజిస్తాము. సో మనం ప్రతిరోజు గణపతి యొక్క నామస్మరణ చేస్తే కనుక ఈ వారము చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మనందరికీ కూడా తటస్థిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.